మేము ఇంకా రైతు రుణమాఫీ అయిపోయిందని చెప్పలే. రైతు రుణమాఫీ జరుగుతుంది. జరిగే ప్రక్రియలో కొన్ని తప్పిదాలు ఉండాలి వల్ల అందరు రైతులకు అందలేదు, అందే ప్రయత్నం చేస్తున్నామని చెప్పినాం. ఈయన లబో దిబో మొత్తుకొని రోడ్ల మీదకి ఎందుకు పోతున్నావు నాయన? మేము బంద్ చేసి మేము ఇంకా అయిపోయింది మేమేమి ఇస్తలేమన్నప్పుడు పో. మేము ఎవరైతే అరువులు ఉన్న రైతులకు ఇస్తామని చెప్తున్నాం. నువ్వు అరువులు ఉన్న రైతులు, మహారాష్ట్రలో ఉన్న రైతులు, రాజస్థాన్లో ఉన్న రైతులు, కర్ణాటకలో ఉన్న రైతులను కూడా ఇన్లేచి నువ్వేమైనా ధర్నా చేస్తా అంటే నీ కర్మ. నేను అనేది ఏంది, 22 లక్షల రైతులు మన రైతులు కాదా? మేము ఇచ్చిన రైతులు ఇలా సుఖంగా ఉండొద్దా? నీ కుళ్ళు ఎవడు బాగుపడొద్దారు? నీకు 10 ఏళ్ళ నీ నౌకరి పోయిందని చెప్పి ప్రభుత్వంలో కిందకి దిగితే నిద్రపట్టి సాస్తలేదు నీకు. ఎవడు బాగుపడ్డా ఓర్వలేని తనం నీది. ఏం మాట్లాడుతున్నావు? ప్రతిదీ రాజకీయం చేసే ప్రయత్నం చేయొద్దని చెప్తున్నారు. రుణమాఫీ ప్రకటనపై ఒక్కొక్కరు ఒక్కోలాగా మాట్లాడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో అమలు చేశామంటే మంత్రులకు ఒక్కో మాట చెప్తున్నారు. అసలు వీళ్ళకే సమన్వయం లేదా, అసలు వీళ్ళకే సరే లెక్కలు తెలియదా అంటూ కూడా ఆయన టార్గెట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కేటీఆర్ చెప్తున్నా, 10 ఏళ్ళు పరిపాలించినావు, చీకెట్ జీవోలు తీసినావు, ఒక్క జీవో కూడా ఆన్లైన్లో పెట్టాను.